హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 70+ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. ఇవన్నీ హిస్టరీకి సంబంధించిన బిట్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, శాతవాహనుల మొదటి రాజధాని ఏది? శాతవాహనుల మొదటి రాజధాని ఆప్షన్ బి ప్రతిష్టానపురం. నెక్స్ట్ వన్, అమరావతి పూర్వనామం. అమరావతి పూర్వనామం ఆప్షన్ ఏ ధాన్యకటకం. నెక్స్ట్ వన్, దక్షిణ ప్రజాపతి బిరుదుగల శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మొదటి శాతకర్ణి. నెక్స్ట్ వన్, మొదటి శాతకర్ణి ఘన విజయాల గురించి ప్రస్తావించిన శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి నానాఘాట్ శాసనం. నెక్స్ట్ వన్, కవి చక్రవర్తిగా పేరు పొందిన శాతవాహన రాజు ఎవరు? కవి చక్రవర్తిగా పేరు పొందినది ఆప్షన్ సి హాలుడు. నెక్స్ట్ వన్, కాతంత్ర వ్యాకరణంను రచించిన వారు? ఆన్సర్ ఆప్షన్ బి శర్వవర్మ. నెక్స్ట్ వన్, నాసిక్ శాసనం ఏ శాతవాహన రాజు గురించి పేర్కొంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, శాతవాహన సామ్రాజ్య పరిపాలనా విభాగమైన ఆహారంను నిర్వహించే ఉద్యోగి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మహామాత్ర. నెక్స్ట్ వన్, శాతవాహన సామ్రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ వన్ భూమి శిస్తు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనది. ఇందులో సరైనది ఆప్షన్ డి పైవన్నీ. శాతవాహనుల పరిపాలనా కాలంలో స్త్రీలు గౌరవాన్ని పొందేవారు. శాతవాహనులు బౌద్ధ మత అభిమానులు. శైవ వైష్ణవ మతాలకు సమానమైన ఆదరణ అందించారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆచార్య నాగార్జునుడు రచించని గ్రంథం ఏది? ఆచార్య నాగార్జునుడు రచించని గ్రంథము ఆప్షన్ ఏ బృహత్కథ. నెక్స్ట్ వన్, శాతవాహన రాజ్య పశ్చిమ తీరంలోని రేవు పట్టణం? ఆన్సర్ ఆప్షన్ ఏ సోపారా. నెక్స్ట్ వన్, బృహత్కథను రచించినది? ఆన్సర్ ఆప్షన్ సి గుణాఢ్యుడు. నెక్స్ట్ వన్, శాతవాహన రాజైన హాలుడు రచించినది? ఆన్సర్ ఆప్షన్ డి గాథా సప్తశతి. నెక్స్ట్ వన్, ఆంధ్రుల గురించి మొట్టమొదటగా పేర్కొన్న గ్రంథం ఏమిటి? ఆంధ్రుల గురించి మొట్టమొదటగా పేర్కొన్న గ్రంథం ఆప్షన్ బి ఐతరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ వన్, నాగానిక వేయించిన శాసనం ఏది? నాగానిక వేయించిన శాసనం ఆప్షన్ ఏ నానాఘాట్ శాసనం. నెక్స్ట్ వన్, పూర్వకాలంలో పర్షియాగా పిలువబడిన దేశం ఏది? పర్షియాగా పూర్వకాలంలో పిలువబడిన దేశం ఆప్షన్ ఏ ఇరాన్. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ ఏ దేశానికి చెందినవాడు? అలెగ్జాండర్ గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ భారత దండయాత్ర చేసిన సంవత్సరం? అలెగ్జాండర్ మన భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం ఆప్షన్ సి క్రీస్తు పూర్వం 327. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్కు లొంగిపోయిన తక్షశిల రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అంబి. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ ఎవరి ధైర్య సాహసాలను దేశభక్తిని మెచ్చుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ డి పురుషోత్తముడు. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ మరణించిన ప్రాంతం? అలెగ్జాండర్
మరణించిన ప్రాంతము ఆప్షన్ బి బాబిలోనియా. నెక్స్ట్ వన్, ఇండికా గ్రంథమును రచించిన వారు. ఇండికా గ్రంథాన్ని రచించినది ఆప్షన్ బి మెగస్తనీస్. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ ఏ రాజ్యానికి రాజు? ఆన్సర్ ఆప్షన్ ఏ మాసిడోనియా. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ సేనాని ఎవరు? అలెగ్జాండర్ సేనాని ఆప్షన్ ఏ సెల్యూకస్ నికేటర్. నెక్స్ట్ వన్, మగధ రాజా మొదటి రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ సి రాజగృహ. నెక్స్ట్ వన్, గౌతమ బుద్ధుని సమకాలీకుడైన మగధ రాజు ఎవరు? గౌతమ బుద్ధునికి సమకాలీకుడైన మగధ రాజు ఆప్షన్ బి బింబిసారుడు. నెక్స్ట్ వన్, పాటలీపుత్రంను నిర్మించినది. పాటలీపుత్రాన్ని నిర్మించినది ఆప్షన్ డి అజాతశత్రువు. నెక్స్ట్ వన్, ఎవరి సహాయంతో మౌర్య చంద్రగుప్తుడు మగధలో మౌర్య వంశ పాలనను నెలకొల్పాడు? ఆన్సర్ ఆప్షన్ సి కౌటిల్యుడు. నెక్స్ట్ వన్, సెల్యూకస్ నికేటర్ తన రాయబారిగా చంద్రగుప్తుని దగ్గర ఎవరిని నియమించాడు? ఆన్సర్ ఆప్షన్ సి మెగస్తనీస్. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం. ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం ఆప్షన్ సి చరక సంహిత. దీనిని రచించినది చరకుడు. నెక్స్ట్ వన్, సుదర్శన తటాకంను తవ్వించిన వారు. సుదర్శన తటాకాన్ని తవ్వించినది ఆప్షన్ సి చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ వన్, చంద్రగుప్తుడు పోట నిర్యాణం చెందిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శ్రావణ బెల్గోలా. నెక్స్ట్ వన్, కళింగ యుద్ధం జరిగిన ప్రాంతం. కళింగ యుద్ధం జరిగిన ప్రాంతం ఆప్షన్ డి ధౌలి. నెక్స్ట్ వన్, అశోకుని బౌద్ధ గురువు ఎవరు? అశోకుడి బౌద్ధ గురువు ఆప్షన్ డి మొగలిపుత్ర తిస్సా. నెక్స్ట్ వన్, దేవానాం ప్రియ అనే బిరుదు కలవాడు ఎవరు? దేవానాం ప్రియ అనే బిరుదు ఉన్నది ఆప్షన్ డి అశోకుడు. నెక్స్ట్ వన్, ధర్మ ప్రచారానికి అశోకుడు నియమించిన ఉద్యోగులు. ధర్మ ప్రచారానికి అశోకుడు నియమించిన ఉద్యోగులు ఎవరు అంటే ఆప్షన్ సి ధర్మ మహామాత్యులు. నెక్స్ట్ వన్, కాశ్మీర్లోని శ్రీనగర్ను నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అశోకుడు. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ రాజచిహ్నాన్ని ఏ స్తూపం నుండి గ్రహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ సారనాథ్ స్తూపం. నెక్స్ట్ వన్, కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? కళింగ యుద్ధం అనేది క్రీస్తుపూర్వం 261లో జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అర్థశాస్త్రంను రచించిన వారు. అర్థశాస్త్రాన్ని రచించినది ఆప్షన్ ఏ కౌటిల్యుడు. నెక్స్ట్ వన్, చంద్రగుప్తుడు తవ్వించిన సుదర్శన తటాకం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. నెక్స్ట్ వన్, మౌర్య సామ్రాజ్య నిర్మాత ఎవరు? మౌర్య సామ్రాజ్య నిర్మాత ఆప్షన్ సి చంద్రగుప్తుడు. నెక్స్ట్ వన్, పురుషోత్తముడు అలెగ్జాండర్తో వీరోచితంగా పోరాడినప్పటికీ ఏ కారణం వల్ల పరాజయం పాలయ్యాడు? ఆన్సర్ ఆప్షన్ డి స్వదేశీ రాజులలోని అనైక్యత. నెక్స్ట్ వన్, చంద్రగుప్తుడు నిర్యాణం చెందిన శ్రావణ బెలగొల ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. నెక్స్ట్ వన్, తమిళకంగా పిలువబడే 3 రాజ్యాలు.
ఆన్సర్ ఆప్షన్ ఏ చేర, చోళ, పాండ్య. నెక్స్ట్ వన్ సంగం అనగా. సంగం అంటే పాండ్యులు మదురైలో ఏర్పాటు చేసిన కవి పండిత పరిషత్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పాండ్యుల రాజధాని ఏది? పాండ్యుల రాజధాని ఆప్షన్ బి మదురై. నెక్స్ట్ వన్ సంగం యుగంలో గ్రామ పరిపాలన ఏ విధంగా నిర్వహించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి గ్రామ సభలుగా. నెక్స్ట్ వన్ చేర రాజులలో ప్రసిద్ధుడైన సెంగుత్తవన్ విజయాల గురించి వర్ణించే కావ్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ శిలప్పాధికారం. నెక్స్ట్ వన్ చేర రాజుల రాజధాని ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కరూర్. నెక్స్ట్ వన్ ఎర్రచెర అన్న బిరుదు కలవాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సెంగుత్తవన్. నెక్స్ట్ వన్ చేర రాజ్యం వర్ధిల్లిన ప్రాంతం. చేర రాజ్యం వర్ధిల్లిన ప్రాంతం ఆప్షన్ డి కొచ్చిన్, తిరువాన్కూర్ ప్రాంతం. నెక్స్ట్ వన్ ప్రాచీన చోళవంశ స్థాపకుడు ఎవరు? ప్రాచీన చోళవంశ స్థాపకుడు ఆప్షన్ బి ఎలారా. నెక్స్ట్ వన్ చేర పాండ్య రాజ్యాలను జయించి చోళ సార్వభౌమత్వాన్ని స్థాపించిన వాడు? ఆన్సర్ ఆప్షన్ సి కరకాల చోళుడు. నెక్స్ట్ వన్ కావేరీ నదికి ఆనకట్టలు కట్టించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేసిన చోళరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి విజయాలయ చోళుడు. నెక్స్ట్ వన్ పాండ్యులలో గొప్ప రాజు ఎవరు? పాండ్యులలో గొప్ప రాజు ఆప్షన్ ఏ నెడుంజలియాన్. నెక్స్ట్ వన్ తమిళ వ్యాకరణ గ్రంథం. తమిళ వ్యాకరణ గ్రంథం ఆప్షన్ ఏ తొల్కప్పియం. నెక్స్ట్ వన్ ప్రముఖ తమిళ వైద్య గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి జీవక చింతామణి. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. తోల్కపియ రచయిత తోల్కపియం, ఇలాంగో అడింగల్, శిలప్పాధికారం, సుత్తలై సత్తనార్, మణిమేకలై. నెక్స్ట్ వన్ సంఘ యుగంలోని ప్రజలు ఎవరిని ఎక్కువగా పూజించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి మురుగన్. నెక్స్ట్ వన్ అశోకుని మనసు చలించిపోవడానికి కారణమైన యుద్ధం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కళింగ యుద్ధం. నెక్స్ట్ వన్ కుషానుల తెగ. కుషానుల తెగ ఆప్షన్ బి యాచి. నెక్స్ట్ వన్ కుషాన్ రాజులలో గొప్పవాడు ఎవరు? కుషాన్ రాజులలో గొప్పవారు ఆప్షన్ ఏ కనిష్కుడు. నెక్స్ట్ వన్ కనిష్కుని రాజధాని. కనిష్కుని రాజధాని ఆప్షన్ డి పెషావర్. నెక్స్ట్ వన్ కనిష్కుని బిరుదు. ఆన్సర్ ఆప్షన్ బి దైవపుత్ర. నెక్స్ట్ వన్ కుషానులు భారతదేశం నుంచి రత్నాలు, వజ్రాలు ఎక్కడకు ఎగుమతి చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ సి రోమ్. నెక్స్ట్ వన్ కనిష్కుడు పరమత సహనం కలవాడిగా మారటానికి కారణమైన బౌద్ధ పండితుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఉపగుప్తుడు. నెక్స్ట్ వన్ తిరుతక్క దేవర్ రచించిన గ్రంథం. ఆన్సర్ ఆప్షన్ సి జీవక చింతామణి. నెక్స్ట్ వన్ అశ్వఘోషుడు రాసిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ బుద్ధ చరితం. నెక్స్ట్ వన్ శకయుగకర్త. శకయుగకర్త ఆప్షన్ సి కనిష్కుడు. నెక్స్ట్ వన్ కనిష్కుని ఆస్థానంలోని వైద్యుడు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ డి చరకుడు. నెక్స్ట్ వన్, సౌందర్యానందం గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి నాగార్జునుడు. నెక్స్ట్ వన్, కనిష్కుని ఆస్థానంలో ఉండని పండితుడు. సో కనిష్కుని యొక్క ఆస్థానంలో లేని పండితుడు ఎవరు అంటే ఆప్షన్ డి శర్వవర్మ. నెక్స్ట్ వన్, కుషానుల కాలంలో అభివృద్ధి చెందిన కళ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ గాంధార శిల్పకళ. నెక్స్ట్ వన్, 4వ బౌద్ధమత మహాసభను నిర్వహించిన వారు? 4వ బౌద్ధమత మహాసభను నిర్వహించినది ఆప్షన్ బి కనిష్కుడు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.